Hi Andy, this is Vijay Bhaskar Reddy from Hyderabad. I'm going to give this video recording. So today we in the sense myself and along with my team members, I'm very much excited to announce our new channel on YouTube that is named as Risk Free Real Estate. So my dear viewers and my friends and my well-wishers, I hope you all people will bless me and also give the best wishes for a successful journey, a new life and a new journey looking in enter అవుతున్నాను. So I feel everybody need to support for this. So the purpose of this risk-free real estate, before I enter into the in detail risk-free real estate subject look వెళ్ళే ముందు, just I have a small request for you all. I'm going to speak my voice through English as well as Telugu. రెండు లాంగ్వేజెస్ యూజ్ చేస్తాను బికాజ్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ ద పీపుల్ టు అండర్స్టాండ్ అనమాట. సో హోప్ ఎవరు ఇబ్బంది పడరని చెప్పేసి ఆశిస్తున్నాను. సో బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు ద లాంచ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఛానల్, let me also try to introduce for unknown people also, people few certain segment people knows that whom I am basically, and also for the newer segment people I want to introduce myself. As usual every middle class family member does, even I entered after completion of my graduation, I entered into a job that I began my career as a medical representative into the pharmaceutical industry. I started working with Cadila Pharma, and after completion of 1 year then I moved into AstraZeneca Pharma. There I almost all worked as a 15 years as a medical representative అండి. అక్కడి నుంచి నేను ఈ కొత్త ఇండస్ట్రీ అన్నది చూస్ చేసుకోవడం జరిగింది. సో ఆ చూస్ చేసుకున్న రోజు నాకు కూడా అనిపించింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ దట్ బి నా ఫ్యామిలీ నుంచి ఎవరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇండస్ట్రీలో లేరు, అండ్ నన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. మరి నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనే చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఎ ఆర్గనైజేషన్. దేర్ యాక్చువల్లీ ద ప్రాసెస్ అండ్ సింప్లిసిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. అందుకని చెప్పేసి నేను కూడా ఇందులో క్యారియర్ లాగా చూస్ చేసుకొని గత 3 years నుంచి ఫుల్ టైం రియల్ ఎస్టేట్లో ఉంటున్నానండి. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ 3 yearsలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కస్టమర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ చేసిన ఫ్రెండ్స్ కానీ, వచ్చిన అనుభవాలను వాటికి తగిన విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానండి. కంటిన్యూషన్ ఆఫ్ మై డిస్కషన్ విత్ యూ ఆల్ రిగార్డింగ్ risk free real estate. What is the purpose of this channel starting? Most of the middle class employees, middle class family members years together వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు పోగు చేసుకున్న తర్వాత దే వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ సర్టెన్ ప్రాపర్టీస్. వేరాజ్ మీకు తెలుసు హైదరాబాద్ అండ్ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. సో అట్లీస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై టీమ్ టుగెదర్ వీ వాంట్ టు give a communication to the viewers as well as to the people, అంటే విచ్ ఇస్ ద రైట్ ప్లే, అంటే రైట్ థింగ్స్ ఏంటి, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సబ్జెక్ట్ అనేది డే బై డే డిఫరెంట్ వీడియోస్ ద్వారా మీ ముందుకు రాబోతున్నామండి. సో మెయిన్గా ఈ రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ అన్నది అవర్ ఫస్ట్ పర్పస్ అండ్ ఫోకస్ ఈజ్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్స్ ద పీపుల్ అనమాట. అంటే ఈ అవేర్నెస్ అంటే ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్, పార్ట్ ఆఫ్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రాంలో అవేర్నెస్ క్రియేషన్. ఇట్ మే బీ రిలేటెడ్ టు ద ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ అండ్ ద లొకేషన్ ప్రాస్పెక్ట్ కూడా కావచ్చు. వాటికి సంబంధించిన అడ్వైజెస్ ఇవ్వడం కానీ, వాటికి సంబంధించిన క్వైరీస్ ఏమన్నా ఉన్నా కానీ అటెండ్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము మా అందరం నా సర్కిల్ కలిపేసి దీన్ని లాంచ్ చేయడం జరుగుతుందండి. సో ఈ సబ్జెక్ట్ ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనకు జనరల్గా మనం ఆలోచించేది అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల గురించి కాదు, కానీ ఇన్ జనరల్ కూడా మనకు బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకుంటే అవి ఎప్పటికైనా గత కొన్ని సంవత్సరాలుగా అది ప్రూవ్ అవుతూనే వచ్చింది. దట్ ఈజ్ అబౌట్ ద ల్యాండ్స్ అని మీ అందరికీ తెలుసు. ఈ ల్యాండ్స్లో మనం కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ల్యాండ్స్ అంటే ఎప్పుడైతే డెవలప్డ్ ఏరియాస్కు మనం వెళ్తామో అక్కడ మనకు కనిపించే ప్రాపర్టీస్ అన్ని కమర్షియలైజ్ అయిపోయి ఉన్న ప్రాపర్టీస్, బీట్ ఫర్ రెంటల్, అంటే రెసిడెన్షియల్ కావచ్చు, లేకపోతే షాప్స్, లేకపోతే మాల్స్ ఇట్లాంటివి. సో సెకండ్ లెవెల్లో కానీ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నార్మల్గా ఆలోచించేది వాళ్ళకు ఒక హౌస్ టు సెటిల్, అంటే ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఒక హౌస్ కొనుక్కోవాలనుకుంటారు. అండ్ ఇక్కడి వరకు ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ దేర్ హ్యాపీనెస్.
అండ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పారామీటర్లో చూసినా లేకపోతే వాళ్ళ రెసిడెన్షియల్ ఉండటానికి చూసినా కానీ ఫ్లాట్స్ అన్నది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అంటే కమర్షియల్ స్పేసెస్ ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ టైమ్ టు టైమ్ బేసిస్, హౌసెస్ ఫర్ దేర్ రిసైడింగ్ పర్పస్ అండ్ ఫ్లాట్స్ ఆల్సో సేమ్ ఫర్ దేర్ రిసైడింగ్ పర్పస్. అండ్ అనదర్ సబ్జెక్ట్ దట్ ఈస్ ద ప్లాట్స్. ఓకేనండి, ప్లాట్స్ ఆల్సో అంటే సమ్ టైమ్స్ ఈవెన్ ఇనిషియల్గా వాళ్ళు కొనుక్కొని తర్వాత వాళ్ళకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు కట్టుకునే విధంగా కొనుక్కునే ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి పెడదామని చెప్పేసి చూసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అయితే ఇందులో రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ అన్న సబ్జెక్ట్ కనుక మీరు ప్రాపర్గా చూస్తే వీ ఫోకస్ మెయిన్లీ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ప్రాపర్టీస్. అంటే మీకు ఇచ్చే ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కానీ లేకపోతే మేము ఇచ్చే ఫ్యూచర్ గైడ్లైన్స్లో కానీ ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన పారామీటర్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ హౌ టు బై ద ప్రాపర్టీస్ అంటే మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో మనం అబ్జర్వ్ చేస్తానండి. ప్రాపర్టీస్ అంటే కన్స్ట్రక్షన్ పారామీటర్లో చూస్తే నేను ఇంత మునుపు చెప్పినట్టు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అండ్ ఫ్లాట్స్ ఇవి కన్స్ట్రక్టెడ్వి. ఈ కన్స్ట్రక్షన్ లేకుండా ఇదే ఇన్వెస్ట్మెంట్లో సెకండ్ పారామీటర్ ఐఎమ్ గోయింగ్ టు టచ్ వెరీ క్లోజ్లీ, దట్ ఈస్ అబౌట్ ద ల్యాండ్స్లోకి వచ్చేసరికి అండ్ దేర్ మే బీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, దేర్ మే బీ ఫర్ ద పర్పస్ ఆఫ్ గోడౌన్స్ కావచ్చు, అండ్ దేర్ మే బీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లాట్ అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కొనుక్కునే ప్రాపర్టీస్. అయితే ఈ వైల్ బయింగ్ దీస్ ప్రాపర్టీస్ వాట్ ఆర్ ద సెక్యూరిటీ మెజర్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ త్రూ రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ వీఆర్ గోయింగ్ టు రివీల్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ పారామీటర్లు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్లాట్స్కు సంబంధించి అంటే నేను చేస్తున్న బిజినెస్ ఇప్పటివరకు రిజర్వ్ అయి ఉన్నది ప్లాట్స్, PLOTS. ఈ ప్లాట్స్ అంటే ఏంటి, అసలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్న సబ్జెక్ట్ కూడా నేను మీ ముందుకు. సో రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ తరపున అంటే అండ్ మైసెల్ఫ్ అండ్ మా టీం అందరి తరపున అసలు ఈ ప్లాట్స్ అంటే ఏంటి, ఈ రియల్ ఇన్వెస్ట్మెంట్లో అంటే మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూసినప్పుడు ఈ రియాలిటీ వరల్డ్లో ప్లాట్స్ అంటే ఏంటి, వీ వాంట్ టు జస్ట్ కమ్యూనికేట్ అంటే మా లాంగ్వేజ్ కూడా మా అబ్రివేషన్ నాట్ ఎగ్జాక్ట్లీ లాంగ్వేజ్. ఈ ప్లాట్ను మేము డిస్క్రైబ్ చేస్తున్న విధానం ఏంటంటే while purchasing a plot, what is the purpose that basically you are going to see? Purpose, and second one is what is the price. P stands for purpose as well as the price, and the next letter comes very easily, that is L. L is location and logic. See, it is all interlinked. అంటే పర్పస్ ఏంటి, మనం కొనుక్కునే పర్పస్ ఏంటి, దానికి తగిన విధంగా లొకేషన్ చూస్ చేసుకోవడం. లేదు మనం కొనుక్కునే పర్పస్ సపోజ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ అయితే లొకేషన్ వేరే రకంగా ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ రిసైడింగ్ అయితే అగైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అని చెప్పినట్టు ప్రైజెస్ కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ పర్చేసింగ్ ఇన్ దట్ లొకేషన్ కానీ లేకపోతే ఆ ప్రైస్ పెట్టడానికి ఏంటి లాజిక్ అన్నది. PL అండ్ O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ ఆప్షన్స్. అంటే మనకి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ పర్చేజ్ చేయడానికి అన్నది O స్టాండ్స్ ఫర్ దట్ అండ్ T స్టాండ్స్ ఫర్ టైమ్ ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎట్ ద సేమ్ టైమ్ రీసేలబుల్ టైమ్. దీస్ ఆర్ ద 2 సబ్జెక్ట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు టచ్ అప్ ఆన్. అంటే చాలా మటుకు ప్రాపర్టీస్ ఏంటంటే మనం కొనుక్కుంటూ ఉంటాం కానీ రీసేలబుల్ టైం డబుల్ అవుద్దా, త్రిబుల్ అవుద్దా, ఇది క్లయింట్స్ మామూలుగా అడుగుతూ ఉంటారు. బట్ I address upon, in the sense my team I am talking about, I address about resaleable time I give the preference. And at the same time while purchasing the property the most important thing is the transparency parameter. Okay అండి, ఈ ట్రాన్స్పరెంట్ పారామీటర్స్ దేనికి సంబంధించిందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పారామీటర్లో ఏంటి అన్నది కూడా ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఫ్రెండ్స్, రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ ద్వారా ఈ పర్పస్ అన్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏంటంటే ఈజ్ ఇట్ ఫర్ లివింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ రెంట్ ఇట్ అవుట్. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో చూసుకుంటేను ఆ ఇన్వెస్ట్మెంట్ అన్న సబ్జెక్ట్లో మనం అంటే మనం ఉండటానికా లేకపోతే మనం దాన్ని కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇవ్వటానికా సపరేట్గా అనేది ఈ పర్పస్ ఒకటి చూసుకోవాలి. అండ్ ప్రైస్, సపోజ్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ ఒక 10 to 20 lakhs ఉంది. 10 to 20 lakhsలో మీకు తెలుసు ఫ్రెండ్స్, హైదరాబాద్ కానీ ఈ రోజుల్లో ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 10-20 లక్షల్లో ప్లాట్ రావడం అనేది కాస్త క్వశ్చన్ మార్కే ఉంది. సో అట్లాంటప్పుడు ఆ ప్రైజ్ అంటే అఫోర్డబిలిటీని బట్టి మనం చూస్ చేసుకోవాల్సిన లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో పర్పస్ అండ్ ప్రైజ్ ఆల్రెడీ ఐ రివీల్. అండ్ లాజిక్ అంటే ఇన్వెస్ట్మెంట్ 10-year ప్లాన్ ఏదైనా పెట్టుకొని మీరు
మీరు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటున్నారా, దాన్ని బట్టి ఏ లొకేషన్లోకి మనం వెళ్తాము, టెన్యూర్ అండ్ సైజ్, అంటే మనం పెట్టుకునే బడ్జెట్కు తగ్గ సైజ్ మనం కరెక్ట్ ప్రాపర్గా చూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం ఫ్రెండ్. సో ఆప్షన్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి అంటే, ఇదే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు చాలామందిని నేను అబ్జర్వ్ చేసిన క్లయింట్స్ను, అంటే వాళ్ళు వాళ్ళ వైపు ఉండే లొకేషన్స్ మీదనే ఫోకస్ చేసుకుంటారు. అది అన్నిసార్లు రైట్ థింగ్ కాదు. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్లో అన్ని ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఫోకస్డ్ ఏరియాస్ లొకేషన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తానండి. అంటే ఎక్కడైతే గ్రోత్, రెగ్యులర్ గ్రోత్ అండ్ అష్యూర్డ్ గ్రోత్ ఉందో అట్లాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మన డబ్బులు అనేవి సేఫ్గా ఉంటాయి. రెండోది రిటర్న్స్ కూడా చాలా ఇన్ టైంలో వస్తాయి, రిటర్న్స్ కూడా వాల్యుబుల్ రిటర్న్స్, వాట్ ఐ మీన్ టు సే. అండ్ ఆల్సో టైం, అంటే రిటర్న్ అండ్ రీసేలబుల్ టైం అండ్ వెయిటింగ్ పీరియడ్, ఇదంతా కూడా మీరు వైల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మీరు చాలా చూసుకోవాలి. ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే, ఐ టేక్ ఇట్ సపరేట్లీ. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఎ సపరేట్ సబ్జెక్ట్ అండి. ట్రాన్స్పరెన్సీ ఇన్ వాట్ అంటే, మన మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ, అంటే మన మధ్యతరగతి కుటుంబాలు అయినా సరే, వీళ్ళందరికీ ఉండే కామన్ భయం ఏంటంటే, నేను కడుతున్న డబ్బులు, నేను ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, అంటే ఈ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అన్నది ఒక భయంతో ఉంటారండి. సో దానికి కావాల్సిన గైడ్లైన్స్ కూడా మేము చేయడం జరుగుతుంది. అండ్ మేము ఇన్వెస్ట్ చేస్తుంది రైట్ ఆర్గనైజేషన్లోనేనా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ అండ్ ఆర్గనైజేషన్ బోత్. అండ్ ఆల్సో ద ప్రాజెక్ట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు చూస్, అక్కడ ఆ లొకాలిటీకి పోయిన తర్వాత మీరు ఏ ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటానో వాటిలో ఆ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అన్న సబ్జెక్ట్. ట్రాన్స్పరెన్సీ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ద మీన్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఈ రెండు పారామీటర్స్ మనం చూసుకో. ఇంత మునిపే చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ, సేఫ్టీ, సెక్యూరిటీ, ఈ పారామీటర్లో తీసుకుంటానండి మనకు నార్మల్గా, అంటే ప్రాపర్టీ పర్చేజ్ చేసే ముందు మీరు చూసుకోవాల్సిన అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ నాది ఒక చిన్న అప్పీల్ అందరికీ, కస్టమర్స్ అయినా కానీ, ఫ్రెండ్స్కి అయినా కానీ, ఎవరికైనా సరే. అంటే బిఫోర్ వి ఇన్వెస్ట్, ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ పీపుల్ డైరెక్ట్గా ఏంటంటే సైట్కి వస్తామండి అని చెప్తారండి. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సైట్కు అంటే యాక్చువల్గా అంటే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఓపెన్ ప్లాట్ అనమాట. ఆ ప్లాట్స్ మీకు సంబంధించిన డిస్కషన్లోకి వస్తే మాత్రం ల్యాండ్స్ చూసే ముందు మనం, అంటే ఆ ప్రాపర్టీ చూసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ జాగ్రత్త ఎందుకు తీసుకోమంటున్నాను అన్నది ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఆల్ పీపుల్. బికాజ్ ఇట్స్ ఇయర్స్ టుగెదర్ మనం కష్టపడి, ఏదైతే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అయినా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా కష్టపడి రూపాయి పోగు చేసి పక్కకు పెట్టిన డబ్బులు అలా పోయి 10 లక్షలు 20 లక్షలు అంత ఈజీగా ఇన్వెస్ట్ చేయలేమండి. ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు టేక్ ద డెసిషన్. అయితే బిఫోర్ టేకింగ్ ద డెసిషన్ యూ హ్యావ్ టు ప్రాపర్లీ టేక్ ద గైడ్లైన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్గా టైం కూడా స్పెండ్ చేయాలి. చాలామందితో నేను అబ్జర్వ్ చేసిన, క్లయింట్స్ తోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టైం పెట్టరు. అంటే టైం తీసుకోకుండానే డైరెక్ట్ సైట్కి పోయేసి ఏదో డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వెన్ యూ వాంట్, అంటే మీకు ఒక ప్రపోజల్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బై సంథింగ్ అన్నది వచ్చినప్పుడు, ట్రై టు అవైల్ ద లీవ్ ఫర్ 1 or 2 days అండ్ గో అండ్ సిట్ విత్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్, అంటే మీరు ఏ ప్రాపర్టీ ఎక్కడైతే మీకు మంచిగా డిస్కషన్లో అనిపించిందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళి కూర్చొని, ప్రాపర్టీకి సంబంధించిన మినిమం అప్రూవల్స్ ఏమున్నాయి, మీరు చూసుకోవాల్సినవి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనకు చీటింగ్ అయింది అని చెప్పేసి మామూలుగా క్లయింట్స్ అక్కడక్కడ నేను వింటూ ఉంటాను. చీటింగ్ కన్నా ముందు ఏ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినారు అని చూస్తే, సైట్కి వెళ్ళారు, ఎవరో చెప్పారు, వాళ్ళకి తెలిసిన వ్యక్తి, మిత్రుడో ఎవరో ఒకరు చెప్పారని చెప్పేసి పోయి డబ్బులు కట్టేసి వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యువర్ హార్డ్ అండ్ మనీ. అంటే నేను ఫ్రెండ్స్ని నమ్మొద్దు అనట్లేదు, ఫ్రెండ్స్తో పాటు సిస్టమేటిక్గా ఉందా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనండి. ఎందుకంటే వాళ్ళు చూసినప్పటికీ మీరు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు టైం ఫ్రేమ్లో గ్యాప్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్, దెర్ విల్ బీ హ్యూజ్ డిఫరెన్సెస్. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ సేమ్ ప్రాజెక్ట్ కాకపోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఒక, అంటే వెల్విషర్గా తను సజెస్ట్ చేసినా కానీ సర్టెన్ పారామీటర్స్ వీ హ్యావ్ టు క్రాస్ చెక్. అందుకే నేను ఒక లీవ్ తీసుకొని పర్టికులర్ టైం స్పెండ్ చేసి అటు గో అండ్ సీ ద అప్రూవల్స్. అప్రూవల్ సబ్జెక్ట్ వచ్చేసరికి అందరం మనం మామూలుగా మాట్లాడుకునేది హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి. ఈరోజు ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు హైదరాబాద్ అండ్ సరౌండింగ్ బాగా పాపులారిటీలో ఉన్న ఈ 2 అథెంటికేషన్స్ అన్నవి మాత్రమే ఇంపార్టెంట్. హెచ్ఎండిఏ మీకు తెలుసు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అంటే హైదరాబాద్కు ఒక జోన్ ఉంది, ఆ జోన్ మటుకు కవర్ అయ్యే ప్రాపర్టీస్ హెచ్ఎండిఏ అండర్లో వస్తాయి. డిటిసిపి ఈ జోన్ పరిధి దాటిన తర్వాత డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. ఈ డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే
అయితే ఈ రెండింటి మీద అంటే హెచ్ఎండిఏ డిటిసిపికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ కూడా నేను మీకు సపరేట్ ప్రజెంటేషన్ ఇస్తాను. అయితే మనం చెక్ చేసుకోవాల్సిన బేసిక్గా ఈ అప్రూవల్లో ఏ అప్రూవల్ వచ్చాయి, అయితే వీటికి కావాల్సిన ఎల్పి లేఅవుట్ టిఎల్పి అంటారు, టెక్నికల్ లేఅవుట్ ప్లాన్. టెక్నికల్ లేఅవుట్ ప్లాన్ ఆ పర్మిషన్ కాపీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకునే క్రమంలోనే మీరు ఆలోచించాల్సింది, అడగాల్సింది అండ్ ఏంటంటే మన ఆ డెవలప్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కనుక్కోవాలి. బిఫోర్ సైట్ విజిట్ ఐఎమ్ టెలింగ్ అండి, బిఫోర్ సైట్ విజిట్ ఇవన్నీ మీరు ఆఫీస్లోనే చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక వాల్యుబుల్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ యూ ఫర్ యూ ఆల్ పీపుల్ ఏంటంటే టుడే వీ మస్ట్ బీ అంటే ఇప్పుడు కొత్తగా పర్చేజ్ చేసే బయర్స్కు ద మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ ఏంటంటే రెరా యాక్ట్ అండి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ, రెరా RERA. ఈ రెరా యాక్ట్ అన్నది ఎప్పుడైతే మనకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో అప్పటి నుంచి మనకి ఇంకా ఈ సేఫ్టీ మెజర్స్ బాగా పెరిగాయండి. కస్టమర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బోత్ పారామీటర్. ఈ రెరా మీద కూడా నేను సపరేట్ సబ్జెక్ట్ అనేది మీకు అందజేస్తాను. సింపుల్గా మీకు ఏం తెలియకపోయినా కానీ యూ కెన్ ఆస్క్ ద డెవలపర్ కానీ అంటే మీకు అడ్వైజ్ చేసి ఎవరైతే తీసుకెళ్లారో దాంట్లో అంటే మీరు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్లో మార్ట్గేజ్ ప్లాట్స్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూ ప్రాజెక్ట్ చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మార్ట్గేజ్ చేశారంటే రెరా ఉన్నట్టే. అంటే డిటిసిపి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటేనే రెరా వస్తుంది. ఓకేనా. ఈ రెరా వచ్చిన దాంట్లో 15% ఆఫ్ ప్లాట్స్ అనేది డిటిసిపి ప్రాజెక్ట్లో ఖచ్చితంగా మార్ట్గేజ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ చెక్ చేసుకోండి. అంటే నేను చెప్పినట్టు అప్రూవల్స్ దెన్ డెవలప్మెంట్ పారామీటర్స్ మా రెరా యాక్ట్ ఉందా లేదా కనుక్కోవడం. అడిషనల్గా డాక్యుమెంటేషన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ అంటే మనకు ఫస్ట్ టైం బయర్స్ కావచ్చు, వాళ్ళకు మామూలుగా తెలియదు. డాక్యుమెంటేషన్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద అప్రూవల్ కాపీస్ వాట్ వీ హ్యావ్ టు సీ ఎగ్జాక్ట్లీ అంటే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లింక్ డాక్యుమెంట్. లింక్ డాక్యుమెంట్ అన్నది ఒక బుక్ ఉంటుంది. అయితే మనం స్టడీ చేస్తే కామన్ పీపుల్కి అంత ఈజీగా ఏం అర్థం కాదు, కానీ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయ్యి ఉందా అన్నది ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే నవేడేస్ ఆల్ ద కంపెనీస్ కానీ ఈ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ దే ఆర్ ప్రొవైడింగ్ ద లింక్ డాక్యుమెంట్స్. చేయకపోయినా కానీ ఇట్ ఇస్ మన బాధ్యత. అంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మామూలుగా అంటే మనం డబ్బులు కట్టిన తర్వాత డాక్యుమెంట్స్ అంటే అందరికీ కామన్గా మైండ్లో ఉండేది ఏంటంటేనండి, జస్ట్ అంటే మన ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకున్నందుకు ఆ సేల్ డీడ్ ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అందిందంటే సరిపోయింది అనుకుంటారు. దానికి అడిషనల్గా ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇన్పుట్ ఏంటంటే ఎల్పి, క్షమించాలి, లింక్ డాక్యుమెంట్, LD కాపీ అంటాం. లింక్ డాక్యుమెంట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు ఏంటంటే అప్రూవల్స్ పారామీటర్ మనం రేరాకి సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మాట్లాడు. అండ్ నౌ ద అనదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ పోస్ట్ సేల్స్ సపోర్ట్. అంటే మనం కొనాలనుకున్నప్పుడు వెతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినవి మనం ఎన్ని అడిగినా కానీ వాటికి పాజిటివ్గా చెప్పేసి పర్చేజ్ చేసేయడానికి మీకు అన్ని రకాల సపోర్ట్ చేస్తుంటారు. కానీ పోస్ట్ సేల్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం కొన్న తర్వాత ఆ ప్రాజెక్ట్ను ఎవ్రీడే అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో అయితే పర్టికులర్గా ఎవ్రీడే వీ వోంట్ గో అండ్ చెక్ ఇట్. కాబట్టి పోస్ట్ సేల్స్ సపోర్ట్ అన్నది ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలంటే వెదర్ దట్ ఆఫీస్ అంటే మీరు ఏ కంపెనీ నుంచి అయితే పర్చేజ్ చేస్తున్నారో ప్రాపర్టీ ఆ ఆఫీస్ పర్మనెంట్ ఆఫీసా లేకపోతే రెంటెడ్ అయితే ఎన్నాళ్ళ బట్టి అక్కడ ఉంది, ఇది ఒకటి కనుక్కోవడం. పర్మనెంట్ ఆఫీస్ అయితే వెల్ అండ్ గుడ్, దెర్ ఇస్ నో టెన్షన్. దెన్ అంటే ఈ పర్మనెంట్ ఆఫీస్ అంటే మనం వీ కెన్ గో ఫర్ ఎనీ ఎంక్వైరీ. ఒక 3 years తర్వాత సపోజ్ మనం వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేస్తే మన ప్రాపర్టీని ఐడెంటిఫై చేయలేకపోయాం, దెన్ వేర్ యూ గో. ఓకే, వేర్ యూ గో అంటే దెన్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్ ఆఫీస్ సెటప్ దెన్ డెఫినెట్లీ వీ విల్ గెట్ ప్రాపర్ గైడెన్స్ ఫర్ దట్ ఆల్సో. ఓకేనా ఫ్రెండ్. సో ఆఫీస్ సెటప్ చూసుకోండి. పోస్ట్ సేల్స్ కావాల్సిన ఏదైనా అంటే మన కాంటాక్ట్లో ఉండటానికి కానీ లేకపోతే మనం కమ్యూనికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన రెస్పాన్స్ ఇచ్చే కంపెనీలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే. ఇన్ అడిషన్ టు దిస్ ఇన్ఫర్మేషన్ జస్ట్ వన్స్ అగైన్ అంటే బిఫోర్ విజిటింగ్ ద లొకేషన్ జస్ట్ నో ఐ కమ్యూనికేటెడ్ అండి. మీకు చెప్పింది ఏంటంటే మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ బడ్జెట్లో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ బడ్జెట్కు తగిన లొకేషన్ అంటే మనకు అఫోర్డబిలిటీ వర్సెస్ ఆ లొకేషన్ ప్రాపర్గా మనం చూస్ చేసుకోవడం. బిఫోర్ సైట్ విజిట్ టు ఏ కంపెనీ ఆర్ ఆఫీస్ ఆర్ ఏ పర్సన్ పర్సనల్లీ యూ స్పెండ్ సమ్ టైమ్ బిఫోర్ సైట్ విజిట్. ఇవన్నీ చెక్ చేసుకొని మన బడ్జెట్కు తగిన అవకాశం ఆ లొకేషన్లో ఆ పర్టికులర్ సైట్లో మనకు అవకాశాలు ఉన్నాయంటే దెన్ యూ కెన్ టేక్ ఏ ఛాన్స్ ఆఫ్ విజిటింగ్ దట్ సైట్ అండి. అండ్ బిఫోర్ విజిటింగ్ నేను చెప్పాను ఆఫీస్ విజిట్లో మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంటేషన్ కానీ అంటే చూడాల్సిన ఇవన్నీ కూడా మీరు క్లారిటీ తీసుకొని దెన్ డ్యూరింగ్ ద విజిట్
ట్రై టు విజిట్ ఓల్డ్ ప్రాజెక్ట్స్, 1-2 వాళ్ళకి సంబంధించిన ఆన్ ది వేలో కానీ ఇంకెక్కడైనా ఉన్నా కానీ టైం స్పెండ్ చేసి 2-3 ప్రాజెక్ట్స్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ చూడండి. అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. అది చూడడం వల్ల ఏంటంటే బిహేవియర్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ అంటే కంపెనీ ఏ రకంగా డెవలప్ చేస్తుంది, ఏంటి ఫ్యూచర్ ఎట్లా ఇస్తుంది అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఎందుకంటే లేఅవుట్స్ లాంచ్ అయిన కొత్తలో ఇప్పుడు ఈ రెరా యాక్ట్ ప్రకారం ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఒకప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ అంటే అట్రాక్టింగ్ పర్పస్లో ఏంటంటే అన్ని కంపెనీస్ కానీ అన్ని లేఅవుట్లు ఫస్ట్ షో ఆఫ్ చేయడానికి అన్నీ చేసేవారు. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆఫ్టర్ ప్రాపర్ అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాతనే లేఅవుట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. సో అందుకని ఏంటంటే ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసుకుంటే వర్క్ ఎలా అవుతుంది ఏంటి అన్నది మనకు ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ సైట్ విజిట్ అండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఆఫ్టర్ సైట్ విజిట్ మీరు కనుక అంటే ఫస్ట్ ఆఫీస్ విజిట్, ఫస్ట్ మనం చేసుకున్న ఆఫీస్ విజిట్లో ఇఫ్ ఇట్ ఈస్ డాక్యుమెంటేషన్, మన అఫోర్డబిలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకున్న తర్వాత డ్యూరింగ్ ద సైట్ విజిట్ అక్కడ ఎట్లా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఏంటి అవి చూసుకున్న తర్వాత థర్డ్ యూ కెన్ గో అండ్ స్పెండ్ యువర్ అంటే ఇన్వెస్ట్ యువర్ ప్రాపర్టీ, యూ కెన్ బై ఎ ప్లాట్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ, వాల్యుబుల్ మనీ దేర్ అండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద వే వీ వాంట్ టు కమ్యూనికేట్ అంటే రిస్క్ ఫ్రీ రియల్ ఎస్టేట్ లాంచ్ త్రూ వాట్ ఈస్ ద పర్పస్, అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ కానీ అండ్ క్వైరీస్ ఏమున్నా కానీ వాటికి అంటే ఈ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ను చేయాలనుకున్నాం. సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ పర్టికులర్ వీడియో ఇంతటితో మేము కంక్లూడ్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో ఏంటంటే అంటే నా టీమ్మేట్స్లో ఉన్న కొందరు నేను కలిసి వీఆర్ సూన్లీ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఏ గ్రూప్ డిస్కషన్ ఫార్మాట్ను తీసుకొచ్చి మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకున్న డౌట్స్ సూన్లీ దానికి ఆ డౌట్స్ కానీ క్వైరీస్ కానీ అప్పటి నుంచి మేము టేకప్ చేయడం జరుగుతుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ seen my video presentation and patience listening for this episode and ఇక్కడ మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఆల్ ద వ్యూవర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, మీరు రియల్గా అంటే ఈ సబ్జెక్టు మనకు నచ్చడం అండ్ మనలాంటి ఎంతోమంది మిత్రులకు కూడా ఉపయోగపడుద్ది అనుకుంటే డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ ఎవ్రీబడి టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ దీస్ వీడియోస్ అలాంగ్ విత్ లైకింగ్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇన్ బిట్వీన్ ఇంకేదైనా క్వైరీస్ ఉన్నాయి ఏమైనా ఉంటే ఇట్ ఈస్ విబిఆర్ ఎట్ అవైలబుల్, మై ఫోన్ నెంబర్ 8309402416. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ దిస్ వీడియో ప్రజెంటేషన్ ఫర్ టుడే అండి. సూన్లీ వీ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఈవెన్ మీ క్వైరీస్ కూడా మేము ఎప్పుడైతే టేకప్ చేస్తాం క్వైరీస్ కానీ మీ అడ్వైజెస్ కూడా కావాలి అంటే కామన్ పీపుల్ అడిగే కొన్ని క్వశ్చన్స్కు సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా టేకప్ చేసేసి దీంట్లో మేము మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.